రాజమండ్రిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఏబిఎన్ ప్రసారం చేసిన ప్రత్యేక కథనంపై జిల్లా అధికారులు స్పందించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 18 బోట్స్ ను సీజ్ చేశారు. ధోబీ ఘాట్ దగ్గర 8, కొవ్వూరు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బోట్లను సీజ్ చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోట్స్మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. రాజమండ్రిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఏబిఎన్ ప్రసారం చేసిన ప్రత్యేక కథనంపై జిల్లా అధికారులు స్పందించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 18 బోట్స్ ను సీజ్ చేశారు. ధోబీ ఘాట్ దగ్గర 8, కొవ్వూరు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బోట్లను సీజ్ చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోట్స్మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. రాజమండ్రిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఏబిఎన్ ప్రసారం చేసిన ప్రత్యేక కథనంపై జిల్లా అధికారులు స్పందించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, విజయచంద్రిక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా రాజమండ్రిలో అంటే గామన వంతెన కావచ్చు, రోడ్డుకమ్మ రైలు వంతెన, ఈ 2 వంతెనలకు సమీపంలో నాటు పడవల ద్వారా ఇసుక అక్రమ తరలింపుపై ఏబిఎన్ ప్రసారం చేసిన కథనాలపై జిల్లా అధికారులు స్పందించారు. ఈ రోజు 18 బోట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే రాజమండ్రికి సంబంధించి ధోబీ ఘాట్ వద్ద 8 బోట్లను, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా వైపు మొత్తం 10 బోట్లను 18 బోట్లను సీజ్ చేయడం జరిగింది. గత నెల రోజులుగా కూడా ఇక్కడ రోడ్డుకమ్మ రైలు వంతెన కావచ్చు, గామన వంతెన, ఆ 2 వంతెనలకు సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. అంటే నదీ వంతెనకు ఇక్కడ వంతెనలకు సమీపంలో గోదావరిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేయడం వల్ల వంతెనలకు ప్రమాదం పొంచి ఉందని ఏబిఎన్ లో ప్రసారం చేసిన కథనాలపై జిల్లా అధికారులు ఎట్టకేలకు స్పందించి ఈ రోజు 18 బోట్లను కూడా సీజ్ చేశారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రోజుకు 20,000 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యమవుతున్నప్పటికీ కూడా సామాన్యులకు ఉచిత ఇసుక లభించిన పరిస్థితి ఉంది. ఇసుక రేవుల్లో, ఇసుక ర్యాంపుల్లో అక్రమార్కులు అంటే వైసీపీ పాలనలో ఎవరైతే చక్రం తిప్పారో, ఇసుక సిండికేట్ ఉందో, ఇసుక మాఫియా ఉందో, వాళ్ళే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా కూటమి నేతలతో చేతులు కలిపి ఇసుక అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రోజుకి 20,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులో లేదు. అయితే ఇసుక అక్రమాలు కొనసాగుతున్నాయి. ఇసుక అక్రమ దందాకు సంబంధించి మనం ఏబిఎన్ లో ప్రసారం చేసిన కథనాలపై అధికారులు స్పందించారు. ప్రస్తుతం అయితే కనుక 18 నాటు పడవలను, బోట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. మిగిలిన ర్యాంపుల్లో ఎక్కడైతే ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయో, రాత్రిపూట ఇసుక అక్రమాలు తవ్వడం, ఆ ప్రభుత్వం నిబంధనలు పాటించకపోవడం, ఈ నిబంధనలపై కూడా మనం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించేది లేదు. ఎవరైనా వాళ్ళకి ఇసుక అక్రమాలకు సంబంధించి ఎవరైనా సమస్యలు వస్తే జిల్లాధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కూడా చెప్పడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో గామన్ బ్రిడ్జి కావచ్చు, రోడ్డుకమ్మ రైలు వంతెన, ఈ 2 వంతెనలకు సమీపంలోనే ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై అధికారులు బోట్లు తీర్చేయడం, మరో పక్కన వాళ్ళపై క్రిమినల్ కేసులు కూడా పడతామని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది విజయచంద్రిక తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలకు సంబంధించిన పరిస్థితి. థ్యాంక్ యూ రాజాబాబు. సమయంలో మాకు సమాచారం అంటే 2 బ్రిడ్జిల మధ్య రైల్వే కమ్ బ్రిడ్జిను, తర్వాత హైవే లాక్ బ్రిడ్జి దగ్గర ఇసుక తోలుతున్నారు ఇల్లీగల్గా అని చెప్పడం చేత, అంటే అనుమతి లేని చోట తోలుతారని సమాచారం రావడంతోనే మొత్తం 18 బోట్లను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు తెలిసే చేస్తున్నారు. వాళ్ళకి కేటాయించిన యొక్క ప్లేస్లో అక్కడ నీళ్లు ఎక్కువగా రావడం చేత మేము అక్కడ తీసుకోలేకపోయాము.
కాబట్టి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. అది వాళ్ళకి తెలిసే వాళ్ళకు మేము చాలాసార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో కూడా ఈ విధంగా తోలకూడదు, మీకు ఎక్కడైతే కోఆర్డినేషన్ ఇచ్చామో ఆ పరిధిలోనే తీయాలని కూడా చెప్పాము. వాళ్ళు తెలిసి కూడా ఆ పని అక్రమంగా తీస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసు అన్ని బుక్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇటువంటి దానిలో చేయడం వల్ల బ్రిడ్జిలో నష్టం జరుగుతుంది అనే విషయం వాళ్ళకు తెలిసి పనిచేస్తున్నారు కాబట్టి అన్ని ఆ బోట్లను ఆ బోట్ మీద సొసైటీకి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం.